దేవుడా ఇద్దరు పిల్లలు వాళ్ళకు ఓడు వరుతుంటే పాపగారు పుట్ట మాదేవి ఊరికి వచ్చింది కానాడు మాదేవి గిద పిల్లల దగ్గర రావచ్చిందా అపోడా కట్టెల కొట్టాడు ముచ్చి పెడతారా లంచ కొడక పద్మక్క పోరాక చూడు కట్టెకొట్టు పోరాడు ముచ్చ పెడతాడు నీ ముచ్చ ముడిచారు కాలు తెగిందా నేను ఏడుతా అంటే నా చెల్లె నా దగ్గరికి వచ్చి అన్నా నీ కాలు తెగిందని బాధపడ్డది కానీ మేము ముచ్చట నువ్వు తినేదంటే సగం విడిచి పెట్టాం ఇద్దరం బతుకుతాం తింటావే ఆలపోతే ఎవరు తక్కువ లంచ కొడుకు లంచిది కానీ ఒక మాట నేను అన్నం పడతా కానీ మీ బడి పోయి రాపురి 1 గంట 2 గంటలు ఆకలి అవుతుంది బుత్తంత అన్నం అన్నం పడితే పోరా బడి పోరా ఇంత పని చేసినాం చిన్న పేగు చిక్కులో పడుతుంది లేత పేగు లోతులో పడుతుంది కాలే గట్లగానే పడతాయి కానీ కడుపుకి వచ్చిన మంట కానరాని మంట కడుపుకి వచ్చిన ఆకలి కన్న తల్లికే తెలుస్తుంది కానీ ఇంకెవరో తెలియదు నువ్వు అన్నయ్య బరాబరా కానీ నువ్వు బడి పోయి రా బడి వచ్చి చేసి అన్నం వండి కూరంతా పిల్లలు కాదు కడుపు కాలిపోయిన ఏం చేసింది ఎన్ని బాధలు పెట్టినా గానీ వీళ్ళు బాయ్ అంటలేదు చెరువు అంటలేదు వీళ్ళ ప్రాణం తీసుకుంటలేదు అనే దాని చెరువుల వాళ్ళకి వచ్చింది మరి ఆనాడు చూసినావా మరి లోలాంతం పెట్టింది 2 పాంపిల్లలు కావాలని 2 పాంపిల్లల కొనుక్కున్నది ఆ పాంపిల్లల పట్టుకున్నది ఇంటికి వచ్చింది ఆనాడు మరి పాలు కాగబెట్టి అయ్యో లేస్తున్నా పాంపులు ఆరలేస్తున్నాయి కానీ ఆనాడు చూడు చెరువు దప్పన పోయిన కన్న దగ్గర పోయింది 2 పావు పిల్లలు తీసుకొచ్చింది పావు పిల్లలు తీసుకొచ్చి 2 గిలాసులలో పాలు కాగబెట్టింది ఆ పాల గిలాసులలో 2 పావు పిల్లలు వేసి మేజి బల్లే పెట్టింది పాపకారు ముట్ట బడికి పోయి అత్తరు ఈ మేజి బల్ల పాలు తాగుతారు ఈ పాలు తాగితే ఈ పాలలో ఉన్న పాలు పిల్లలు పొట్టలు పోతాయి పొట్టలు పోయి వాళ్ళ పాల మొత్తం కొడుకు వస్తుంది పీడ వస్తుంది వీడికి అనుకునే ఆ పాపకారు ముట్ట అన్నదా బడికి పోయిన పిల్లలు పిల్లలే మేజి బల్ల మీద 2 పాల గిలాసులు పెట్టినప్పుడు అమ్మ ఆకలి అవుతుంది బడిగో ఇంటికి వచ్చినా అన్నప్పుడు మాధవ్ అన్నది మేజి బల్ల మీద పాలు పెట్టిన బిడ్డ అన్నం ఉడుకుతుంది ఆ పాలు తాగి ఆ చోట కూర్చుంటే 5 నిమిషాలు అయితే అన్నం అవుతుంది ఇద్దరు కాక అన్నం పెడతా అంటే కన్న తల్లి అని నమ్ముకున్నారు ఇద్దరు పిల్లలు చూసిన మేజి బల్ల కాడికి వచ్చినాక ఆకలితోటి ఉన్న పిల్లగాళ్ళు పాలు తాగుదామని 2 చేతులు ఒకసారి పెట్టినప్పుడు అన్న చేతులు ఉన్న గిలాస ఒరికిపోయి ఇద్దరు తల్లి వినబడ్డదాట తల్లి వినబడ్డప్పుడు అన్నా నీ చేతులు ఉన్న గిలాస జారిపోయి కింద పడ్డదిరా ఇగో గిలాసలు ఉన్న పాలు నువ్వు దాగన్నా అని చెల్లె చేతికి ఇస్తా అంటే అన్నొక్క మాట అన్నట్టు చెల్లె నువ్వు ఆడవిల్లో నేను మొగబాయి గాని నేను అన్నం లేకున్నా ఈ పాలు లేకున్నా ఇంకో గడియ సేపు నేను ఆకలి కొరుచుకుంటా కానీ నువ్వు అడవిల్లో ఆకలి కాసావు చెల్లె ఈ పాలు నువ్వే తాగు చెల్లెలా నువ్వే తాగు చెల్లెన్నప్పుడు పాల గిలాస పట్టింది పాలు తాగుతాను గట్ట పాలు తాగుతాను ఈ పాలు తాగుతుంటే పాలలో ఉన్న పావు పిల్ల చెల్లె గొంతులో తట్టుకున్నది అన్నా నా గొంతులో తట్టుకున్నట్టు అయితే అన్న పొద్దుటి నుంచి వెళ్ళి ఆకలో అని ఆకలికి చూసినావా దాహారిపోయి కడకడ పాలు తాగితే గొంతులో తట్టుకొని నీ గొంతు మందుతుంది కావచ్చు చెల్లెలా బాధపడకు చెల్లె అని చూసినావా ఏదో వీణ చేసి గొంతు తీడినాడు గొంతులున్నా నాగన్న గర్భంలో పడ్డడే అమ్మా అరే ఆనాడు చూసినవా మరి మానవ చెత్త అంటేనే నిలువెల్ల ఇసమన్నారు మన శరీరంలో ఏది పోయినా గాని 1 సెకండ్ కూడా మన శరీరంలో బాణంతో బతికుండదు ఏ జీవి ఈ పాంపిల్ల గర్భంలో ఎట్లాగిందంటే ఆనాడు చూసినవా మరి ధర్మంగా రాదు పోటు కొట్టి పుతం వేసి పుట్టగడ్డల విన కంప ఎట్టాలేసి కాల పెట్టినప్పుడు పాములు చపన పెట్టలేదా పాముల చపన తలిగి చూసినవా
మరి పాము వచ్చి కడుపులోన గర్భంలో నెలకొన్నదాట ఆ పావుల శపన వల్ల కడుపుల జొరబడ్డ నాగన్న ప్రాణం పోలే మరి ఆనాడు చూసినావా గర్భంలో పడ్డాక ఆ బిడ్డల ఇద్దరు విలగాళ్ళ తీసుకొచ్చి అన్నం పెట్టినప్పుడు కడుపు నిండా అన్నం తిన్నారు బడికి పోతాళ్ళు ఇంటికి వస్తాళ్ళు అట్ట కొన్ని రోజులైనా రోజులు గడవటనే రోజులు పోయి నెలలు గడతా అంటే మరి రోజులు గడియలు గడిచిన కొద్దీ కడుపులో ఉన్న నాగన్న వెరుగుతా అంటే అమ్మ బిడ్డ పోత వెరుగుతున్నది దినవింత ఒళ్ళు బరవైతుంది మరి పొట్ట వెరుగుతా అంటే కడుపులో ఉన్న నాగన్న వెరుగుతాడు మరి గడియలు గడియలు గడిచి మరి ఆనాడు రోజున బిడ్డ గర్భం పొన్నకాయ వలనము పొట్టేరు పడుతుందట పొట్టు ఏర్పడతంటే ఇంటికి రాగానే మాదేవి కళ్ళ చూసింది కళ్ళ చూసిన మాదేవి ఇంటికి వచ్చినాక బీరగారు ఎందుకు పొట్టేలు పడుతుంది ఎల్లక్కో మల్లక్కో కూరక చూస్తున్నారు బడి ఊర్ల పొరగాలు అంటే బడి పోయి ఆ చదువు వాళ్ళు ఈ చదువు చదువుతారు అన్నగలలో పోయి ఆడుమొగలైలు వాడ మొగబాయి గారు నువ్వు ఆడ విలువ అప్పుడు సిగ్గు లంజే మన దొంగ రాజ్యం ఉండా తల్లి చిన్ని ముక్కల్లారా మాదేవి అలగాచి మాటలు అవ్వ అలుగుట అన్నా జల్లల్ల ఉన్నాము మాకంట చిన్నమ్మ మాదేవి చెయ్యెత్తి దండం పెడతా కడుపులా పుట్టకుండా మా ఇంటికి వచ్చినాడు కన్న తల్లి వాడుతున్నా చిన్నమ్మ మాదేవి పెట్టింది నేను తిన్నా పోసింది నేను తాగినా ఈనాడు మామ ఉంటే మామ ఉల్లని రోజులు కాకి నమ్మలేదు గద్దలు నమ్మలేదు 7 ఏళ్ళ పిల్లల లెక్క మామ అంత ముందుగా రాసింది చిన్నమ్మ మాదేవి ఆ చదువులు కాదు ఈ చదువులు చదువులు 2 వేలు కాదు ఆడమొగలు అంటారు కలియోగం పుట్టవంతున్నది పెరగవంతున్నది ఉప్పు తోట ఉక్కవంతున్నది ఉడుకో పెద్ద మనిషి పుట్టవంతున్నాడు ఈ కలియోగం మీద కథలై పెరగవంతున్నది అవ్వ మరి ఆకి మాటలైనా అనుకుంటానా 50,000 చిన్నమ్మ మాదేవి ఈ కళ్ళు మొక్కులు చిన్నమ్మ 2 గలకి మొక్కుతే పాపగారు చిన్నమ్మ కాలుగోరు కానీ కంటి పెద్దగా కళ చూసిందమ్మా ఏ ఆడి ఇళ్ళకైనా ఆపద వచ్చినాడు అవ్వ అది కత్తడు కట్టం వచ్చినాడు కన్నోడు అది కత్తడు బాధలు వచ్చినాడు తోడబుట్టి కూడ వెరుడు అన్నదమ్మ అక్క చెల్లెలు ఆడదానికి అది కత్తరాట ఈనాడు అవ్వ అమ్మతోని చెప్పుకుంటువా నాకన్నా పెద్దోళ్ళు అక్క చెల్లెళ్ళు లేరు చిన్నమ్మ మాదేవి చెయ్యెత్తి దండం పెడతా నువ్వు పలగాకి మాటలు మాట్లాడదు చిన్నమ్మ మీరు అన్నయ్యలు కాదు వారమోగలు అంటాను అవ్వ నీకు అర్థం నీకు నాయనట్టు అవుతుంది అవ్వ నీకు దండం పెడతా మా అవ్వ చచ్చిపోతే మా అవ్వ కనబడతాను మేము చచ్చిపోతే మా కన్నతల్లి కడుపు గడ్డిపోతుంది మా పానం పోతే సూర్య లోకం అంటారు అవ్వ పానం ఏంటంటే పిల్లల పానం వేయిందంటే భగవంతుడు పిల్ల మన్ను పోయి ఈ పిల్లల పానం వేయిందంటే లాత చేరు కోత పట్టినట్టే ఈనాడు చూడు ఈ భాగవతం వారి ఇళ్ళల్లో ఈ తండ్రి సిద్ధయ్య అనుకున్నాడు నాకొక్క కొడుకు నాకొక్క బిడ్డ నాది కట్టిన ఇల్లు పెట్టిన పోయి భూములు సంపాదించడు జాగాల్లో పంచిండు ఈ మానవ తనుడు వంట రక్తం ఉన్న కాళ్ళకలు ఆడినప్పుడు భూమిదాం పంచాలి జాగదాం పంచాలి కొడుకుల గానాలి బిడ్డల గానాలి పెళ్లిలు చేయాలి బంగ్లాలు కట్టాలి భగవంతులు కట్టాలి బాయి తోడాలి ఊరు అనాలి పంట వండేయాలి అనిపిస్తుంది ఈ మానవ తనువు కూడా ఉరుకులన్నప్పుడు ఇవన్నీ వేయాలనిపిస్తుంది ఊరికి ఆరని పని మనం అడితే సంపాదించితే మనం చచ్చినాడు మనం కాచి అవ్వంతా మన ఇంట ఏది రానే రాదు ఏది సంపాదించిన పేరు కీర్తిగా కానీ కాపులో పెట్టినాడు కాశీగా అంత మన ఇంట రాదు
ఉక్కు తల సిక్కు గొల్లాలు పెట్టింది భరత అయితే రాని వాళ్ళ చేతులు వాళ్ళ నెత్తిన పెట్టి వాళ్ళ ప్రాణం తీయకపోతే నా పేరు మాధవి కాదన్నదే అమ్మ రాగదా మరి పండ్లు కొరికి పగబట్టిగా రాని అని ఇంటికాడ ఎదురు చూస్తాంది మాధవి మరి ఎర్రవట్ట ఒకటి ఆకటాళ్లకు తులసంగా మారాదు కత్తిరి మంది పెట్టి భవనాల వేటికి వెళ్ళిపోతా అని తన బయలు వెళ్ళిండే నా భర్త వచ్చిండు అయ్యా నేనేమంటా చెప్పరు కదా అయ్యా అయ్యో నీ పొరగాళ్ళు అయ్యా సాధకుండా తెలుసు తప్పి పంటల పాలు అయింది కదా అయ్యా మాట అన్నదా నీ బిడ్డ మీద మన్నమయ్యా నీ వెళ్తూ పోయినా అయ్యా నీ అలవకమైందిరా నువ్వే అన్న కాని తప్పు చేస్తే భార్య తప్పు చేస్తే భర్తది నల్ల ముఖం అయితే ఏం తప్పు చేసింది ఒక మాట నీ బిడ్డ రుగవతున్ను కొడుకు అప్పబాలు రాజు వాళ్ళు అన్నజనులు కాదు వాళ్ళ ఆడిమగలు అయింది కాదు నాయ్యా వాడు తీసుకొని ఆశలు చదువుతారు కదా నాయ్యా నమ్మవా నమ్మవా అయినా గాని ఇద్దరు పిల్లగాళ్ళ పోయినా లేని నింద పెట్టడానికి నీకు మనసు ఎట్లా వచ్చింది వాళ్ళు ఆలుమొగలు పోయి అన్నయ్యలు పోయి ఆలుమొగలు అయ్యిందంటే అటువంటి పరగాకి మాటలు మాట్లాడడానికి నీకు మనసు ఎట్లా వచ్చింది నీకంత కదా నేను కాకి నమ్మకుండా గద్దకు నమ్మకుండా కన్నపిల్లక చదువుకుంటే ఏమన్నది అయ్యా వాళ్ళు ఈసారి ఆశలు చదువుతాళ్ళు చీకటి బంధకం చూడుకో అరే నా మాట అబద్ధం అయినట్టు అది ఉంటే నేను అన్న మాట అబద్ధం మాట్లాడినట్టు అది ఉంటే ఆడ మొద్దు ఉన్నది మొద్దు నా తల పెట్టి నేను మాట్లాడిన మాట అవుదుటైనట్టు అది ఉంటే మొద్దు నా ప్రాణం తీయవయ్యా ఇద్దరు విలగాళ్ళ బల్లలో రాగానే తీసుకుపోయి బందికాయలు తల పెట్టినా తలుపు తీసి చూడుపో నీ బిడ్డ రంగాటుగా అన్నదే గమ్మా ఆనాడు చూసినవా మరి నిజమా కాదా అనుకోని రాను రాను చీకటి బంధకాని కాడికి వచ్చి 2 తలుపులు కుళ్ళ వేసినప్పుడు కన్న తండ్రిని చూసింది కా బిడ్డ నిలబడి ఊరికి వచ్చే కాబిడ్డరు మరి నిజమా కాదా అనుకొని కాలు ఊరు కంచెలు మొదలు పెడితే కంటి రెప్పల దాకా కళ్ళ చూసే వరకు మొత్తం అంతా సాయం ఒక వంత పసుపు పండు జిల్లెడాకు పసు నిమ్మ పండు పొన్నకాయ వరణం పొట్టేరు పడుతుంది వేలంత రూపుగానే అప్పుడు రారాని కోపానికి ఖర్చులు తిని బతుకు వినమన్ను అయ్యా వానికి బుద్ధి లేకుండా మొగోడు ఆడిది తిరిగి సిగ్గు లేదా రమ 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 పక్కన కొంగు వరచడానికి నీకు సిగ్గు అనిపించలేదు దొంగరాంటే ఇప్పటికప్పుడే కండ్రు అవలాలే ఎక్కలాలే చెప్పుడు మాటకు అంతడు ధర్మరాజు చెడిపోయిండట మందు
మైకం ఉన్నాడు మాదేవి మాట మీద మందు మైకం ఉన్నాడు మాదేవిని చూస్తే దేవత లెక్క కనబడతారు మీ ఇద్దరిని పిల్లలు చూస్తే దయ్యం లెక్క కనబడతారు కన్న తండ్రి తులసంగరాజు వాడికి బుద్ధి లేకుండా నీకు సిగ్గు తెరవ లేదా దొంగలని అన్నాడు ఇప్పటికప్పుడే కానీ కన్నోడు తోడబుట్టిన ఒక మాట అంటే ఆడదానికి పొడుసు చంద్రరేజం వస్తుంది నా నాన్న అన్న తండ్రి రారా చెల్లె జోలికి నేను పోలే నా జోలికి చెల్లె రాలేదు బాపు కాని తప్పు మీ ఏ తప్పు చేయలేదు మమ్మల్ని కొట్టకన్నప్పుడు మరి కొడతానంటే పాము కోపం ఇడు అంటే కప్ప కోపం ఇవాళ నా చేత నా గర్భలో పుట్టిన పిల్లల ప్రాణం ఎత్తది ఇవాళ నేనేం చెయ్యాలని ఆనాడు చూసిన తనకు తనే తబ్బిబ్బలాడుతా అంటే మాధవ్ అన్నది ఏయ్ తప్పు చేసిన దౌడు తొత్తు భూమి మీద బతకద్దు ఇవాళ ఈదరు పోయి బాధలు అయితే మరి ఈ మాట పోయి ఊళ్ళో పడ్డట్టుంటే పలాని రాజు బిడ్డ ఆలు అన్నయ్యలలో పోయి ఆలు మొగలు అయినట్టుంటే 10 మందిలో నల్ల ముఖం అవుతుంది నేను ముఖం ఎత్తుకొని ఊళ్ళో పోగలుగుతాను రాజ్యం వెళ్తావా కాన రాణి గట్లు కంస లేకుండా మన పర్వతాల కాడ కటికోళ్ళ కప్పు చెప్తే నిలబెట్టి వాళ్ళ తల కొడతారయ్యా కటికోళ్ళ కప్పు చెప్పు అన్నప్పుడు ఒక్కటి ఆలోచన వెండు ఇవాళ కటికోళ్ళు తీసుకపోయినా ఊరంతా తెలుస్తుంది మరి ఇక్కడ నా ప్రాణం వాళ్ళ ప్రాణం తీసినా గానీ ఊళ్ళో ఉన్న మందికి తెలుస్తుంది ఇవాళ తెలియకుండా వీళ్ళ ప్రాణం తీయనంటే బిడ్డ మీ అమ్మగారింటికి తీసుకుపోతారు రాని నా ఇద్దరు పిల్లలను నమ్మించి తీసుకుపోయి అడవిలా నా బిడ్డల ప్రాణం తీసేస్తాను అనుకున్నాడు చేతులున్న జమ్మియ తీసుకున్నాడు బొడ్డి ఎక్కున్నాడు ఇద్దరు పిల్లల దగ్గరకు వచ్చింది బిడ్డ నీ పినతల్లి విన మన్ను పోయా అది లేని మాటలు చెప్తే కోపం వచ్చి మిమ్మల్ని కొట్టిన నేను ఊరి పోయి వస్తా అంటే మీ తాత కలిసిండు మీ అమ్మ మాట నా బిడ్డ చచ్చిపోయిన కాడికి వెళ్ళి నా ఇద్దరు పిల్లల ముఖం చూడలేదు నా ఇంటికి ఒక్కనాడు కాకపోతే ఒక్కనాడు అన్న పిల్లలు తీసుకొస్తలేడు మా అల్లుడు తీసుకొస్తే నాట ఓనాడు మేము వస్తాం కానీ మా ముఖాలు కాళ్ళ రెక్కల దగ్గర పడ్డాయి అంత దూరం నడవనంటే మా నుంచి అయితే లేదని మీ తాతను మీ అమ్మ అన్నారట ఆ మధ్యలో నాకు తెలిసింది రా బిడ్డ ఇవాళ తీసుకొని పోయి మీ అమ్మగారి పట్టం తీసుకుపోయి నీ అమ్మగారు ఊరు చూపించుకొని వస్తారు ఇద్దరు పిల్లలా తీసుకున్నాడే అమ్మా ఇద్దరు మన చేనుడా బిడ్డ ఇంత దూరం నడిచే వరకు మోసత్తాన్ని ఇవాడ ఉద్యమాను వృక్షం ఉన్నది ఈ వృక్షం కింద కాసేపు నిద్రపోతాం బిడ్డ అని ఆ చెట్టు కింద ముగ్గురాక వండుకున్నారు కుడి బాధేమో కొడుకు అన్నాడు ఎడమ బాధేమో బిడ్డ వండుకున్నది మరి పండుకున్న రాజుకు నా కొడుకు గిట్ల చేసే నా బిడ్డ గిట్ల చేసిన నీళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి వట్ట నీళ్లు పడతాయి ఎండల నడిచి వచ్చిన పిల్లలు ఆయన తండ్రి అని నమ్ముకున్నారే ఇద్దరు పిల్లలు పండేది పండుకోగానే ఇద్దరు పిల్లల కన్నా అంటుకున్నదే అమ్మా
ఇద్దరు విల్లల కన్ను అంటుకున్నప్పుడు మరి పండుకుని ఇద్దరి మధ్యలో వండుకున్న తండ్రి లేచి నిలబడ్డారు. మరి చేతులున్న జమ్మియ తీసి నిద్రపోయిన పిల్లగాళ్ళ ప్రాణం తీస్తానని కత్తిలా పట్టినప్పుడు నిద్రలోనే ఉన్నాడు పిల్లగాడు ఏమంటాడు, నానా చెల్లె ప్రాణం తీయకురా, అంతలా అయితే మా మీద కోపం ఉన్నట్టు అది ఉంటే నా ప్రాణం తీసి చెల్లెని రాదుకోపోరా అని అన్న అంటాడు. మరి చెల్లెమంటాను నిద్రలా, అన్న ప్రాణం తీయకే తప్పు చేసిందని నేను అనిపించినట్టు అది ఉంటే ఆడేదాన్ని బోడిదాన్ని దౌడి తొత్తును, నా ప్రాణం తీసి అన్నని ఇంటికి పోయి తీసుకుపోయి సాధుకోవే రాజమేలే రాజు అవుతాడు నీ కొడుకు అని మరి చెల్లె అంటాంది. అన్నప్పుడు ఇద్దరు పిల్లల ప్రాణం తీద్దామంటే ధైర్యం వస్తలే. ఈ అడవిలో ఇద్దరు పిల్లగాళ్ళ ఇడిచిపెట్టి పోతే ఈ అడవిలో చూసిన కూర మృగాలు ఉంటాయి, ఏదన్నా పులో మరి గుడ్డెలు ఏదన్నా జంతువు వచ్చి వీళ్ళ ప్రాణం తీస్తుంది, వీళ్ళ ప్రాణం పోతుంది, నా చేత వీళ్ళ ప్రాణం ఎందుకు తీయాలని ఇటారు చూసే వరకు అంత దూరాన్ని చూసినా బూరుగు ముద్దు కనవంటే ఆ రెండు చేతులు చూసినా లేచే అంత బూరుగు ముద్దు లావట్టుకొచ్చి ఇద్దరు పిల్లల మధ్యలో వండబెట్టిండు. భుజం మీద ఉన్న లింగాల కాయతెల్ల తీసిండు. మరి మొద్దు వీణ చూసినావా కనబడకుండా మొద్దు వీణ లింగాల కాయతెల్ల కప్పిండు. పిల్లలు లేచినాక పండుకున్న కాడ నా తండ్రి బూరుగు ముద్దయిపోయిండనని నా పిల్లలు నమ్ముకుంటారు, వాడిలా పడిపోతా అంటే వాళ్ళ ప్రాణం ఎక్కడన్నా పోతుంది, పీడ వస్తుంది కోడి గుస్తుంది అని కన్న తండ్రి వెనుక కుమారి భ్రవణాల వేటికి వచ్చిందట. తండ్రి భవనాల బయటికి పోయిందా, ఇద్దరు పిల్లగాళ్ళు పని నడుచుకుంటూ పోయిన పిల్లగాళ్ళకు అలసిపోయి నిద్రపోయింది. నిద్రపోయిన పిల్లగాళ్ళకు ఇక దుమ్ము అంత పొద్దు కమ్మటాలు అయింది అక్కటల్లు అవుతాను. ఇద్దరు పిల్లగాళ్ళు లేచి బిడ్డ రూపవా ఆ పిల్లగాడు అపపాల రాజు చేసిండు. బాపు అన్నామని ఇద్దరు వేసి మన బాపుని లేపుతాను లింగాల కాయసెల్ల ఇష్టలకి ఇద్దరు నడవా కన్న తండ్రి రేడు నీళ్ళు ఊపుతో అనగా నీళ్ళతో అనగా ఉన్నదా బూరుగు మొద్దు ఉన్నదమ్మా ఇద్దరు పిల్లలాట ఓ దేవుడా నాయన తులు సంగరాజా ఓ నాయన అమ్మగారు ఇల్లాని ఓ నాయన అమ్మగారు ఇల్లని తోలుకొని వచ్చి బాబు వైద్యలో వండుకున్నావు నువ్వు పక్కన నువ్వు పండుకున్నావు నువ్వు మొద్దు అయిపోయిన వారా నాయన బూరుగు మొద్దు పెట్టయినవురా నువ్వు మమ్మూల వదిలిపెట్టి ఓ నాయన ఎక్కడ పోయిన ఊరా నాయన బాబు నీకు నాయమ్మ కాదే ఓ నాయన 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 తెలుస్తుంటే మా నాయన బూరుగు ముద్ద అయిపోయాడు. మా నాయన ప్రాణం పోయిందా బూరుగు ముద్దని ఇద్దరు ఏడ్చుకుంటా అర్ధపర దూరాన్ని వెళ్ళకు అది శిలాభూపతి నగరం. ఆ ఊరు కడకచ్చిండు. బుచ్చగల్లకైనా అచ్చగల్లకైనా గుళ్ళును బల్లే దిక్కు. ఆ శిలాభూపతి నగరాలా ఊరు కడక వడక దూరం బయట ఉన్నది, శివాలయం గుడి ఉన్నది. ఆ గుడి కాడికి వచ్చిండు. గుడి కాడికి వచ్చి ఇద్దరు విడగళ్ళు ఆ గుడి కాడ కూర్చున్నాక ఆ బిడ్డ అన్నది అన్నా ఇక నాకు ఆకలి అవుతాను నడవలేను నేను బతకలేను ఇక్కడంత అన్న కూడా కరపమని అన్నది చెప్పగానే పిల్లగాడు చిప్ప చేతులు పట్టుకొని నా ధనవనక దూర పిల్లగాడు అపమాల మారాదు దానవేతే తల్లులారా దానవేతే తల్లులారా పైసలు వేసిన దిమ్మలు ఎందుకు ఎత్తాం
గంజగాడికి వచ్చిండు ఆ సిరాపు పుణ్యంలో ఆ పిల్లగాడు ఊళ్ళకి అన్నని పోతారంటే ఏం తినం అది పర్వదినం అంటే నాగులో పుణ్యం నాగులో పున్నాడు ఊరంతా చూడు పాలు పోసి పరవన్నం అనుకుంటారు అందరు మనిషితో పరవన్నం వేసిళ్ళు ఉచ్చగానికి కానీ అచ్చగానికి కానీ వెళ్ళి మనం తిన్నది వాళ్ళకి పెట్టాలి మనం ఓడి తిని వాళ్ళకి కూడా పెడితే మనకు పాపం ఊరి నాగులో పంచం అంటే ఆనాడు పాలు పోసి అందరు పరవన్నం అంటే మనిషితో పరవన్నం వేయగానే ఆ పరవన్నం పట్టుకుంటే ఈ పిల్లగాడు అని అపవాల మా రాజు చెల్లె దగ్గరికి వచ్చిండు ఆ చెల్లె పండుకున్నది పన్నదాన్ని లేకపోతే అరదావు అని తెచ్చిన పరవన్నం చెల్లె తలాపును పెట్టిండు ఈ పరవన్నం చెల్లె తలాపును పెట్టినప్పుడు కడుపులున్న నాగన్న పరవన్నం పసిపెట్టింది బిడ్డ రూపం కడుపులున్న నాగబాబు పిల్ల పరవన్నం పసిపెట్టింది పరవన్నం పసిపెట్టి ఈ కడుపులున్న పాము పిల్ల గై 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 అని ఎడమ ముక్కుకుంటా బయటకెళ్ళా వస్తాదమ్మా బయట కట్టి పరవన్నం తినబోతుంది పిల్లగాడు అమ్మబాల మహారాజు కళ్ళు చూసిడు ఇది ఇంత పురుగు మా తెల్ల కడుపులో ఇల్లు రోజులు ఉన్నది పాపగారు తిందమ్మా వాళ్ళ మొగలు కాదు అన్నయ్య అట్ట కట్టింది ఈ పాము చేయబట్టి మా గతి ఇంత దూరం వచ్చిందా ఈ పాముతో పిల్లగాడు అప్పమలరాజు యుద్ధం చేస్తాండి పాముతో యుద్ధం చేస్తాడు దూరాలు కాత్రాల గడ్డ కట్టింది కట్ట తీసుకొచ్చి పాముతో యుద్ధం చేసుకుంటే పని మీద ఒక్క పెట్టి పాము పారం తీసుకుంటూ పానం తీసిండు పానం తీసి అర్ధ పరు దూరానా ఆ పావును కట్టెలు విడి కల్లా కాలేసిండు పిల్లగాడు కాలేసిండా ఆ సంగతి అక్కడ ఉన్నది ఈ పండుకున్న చెల్లె లేచి కూర్చుంది అన్నా నా పొట్ట అలకగా అయిందో అన్నది అన్నప్పుడు పిల్లగాడు అన్నాడు మరి చెల్లె నీ పొట్టలకెళ్ళి పాము వచ్చిందంటే చెల్లె బాధపడుతుంది అప్పుడు అన్న చెల్లె కట్టవు రాని దానం అంతే పోడు దానం అంతే చెల్లె కొన్ని రోజులు కట్టం కొన్ని రోజులు సుఖం సంవత్సరం అన్నకాడ చెల్లె 15 రోజులు చీకటి 10 రోజులు ఎన్నిలా చెల్లె కట్టవచ్చు దానం అంతే పోడు దానం అంతే మరి పావని చెప్పినట్టు మా చెల్లి బెంగటిలు సత్తది ఈ మాట చెప్పాడా ఈ అన్న చెల్లెలు అడగదు అనుకుంటే కంటారు ఇక్కడ ఉంటే అంటే ఆ పావును కాలేసిన కాడ పొట్టు వల్లే రుచమై పుట్టింది రామో పావును కాలేసిన కాడ బొడ్డు వల్ల వృక్షమై పుట్టింది బొడ్డు వల్లే పువ్వులు చూడు ఇంత పూలు ఊత్తానే రాలుతానే ఆనాడు మనకు చూడు ఏడాది కొనాలి వస్తుంది అన్నయ్య రక్షబంధం అంటే రాకెట్ల పండుగ రాకెట్ల పున్నమ నాడు అందరు రాకెట్లు కడతారు అప్పుడు ఈ బిడ్డ రూపం అన్నది వీళ్ళ ఇంటికాడ ఉన్నట్టయితే మా కన్న తల్లి గురుసుంది ఉన్నట్టయితే మా అన్నకు మా తాళం పోతే మా అన్నకు రాకెట్ కట్టించు వీళ్ళు రాకెట్ ఇట్లా కొట్టానని ఆ బొడ్డు మల్లె పూలు తెంపుకొచ్చింది బొడ్డు మల్లె పూలు తెంపుకొచ్చి అల్లి బిల్లిగా దండారా దండాలుతున్నారా అల్లి బిల్లిగా దండారా దండాలుతున్నారా అల్లి బిల్లిగా దండ అల్లింది ఎవరు కూతురు పెట్టి ఆ దండ తీసుకొచ్చి అన్న చేతులు కట్టబెట్టరామో పిల్లగాడు అప్పబాల మహారాజు బరబరబరమండి బరబరమండి నాకు అవుతారు ఎత్తింది వస్తు అంట నల్లతాడు చెట్టు కొడుతుంది లేచింది ఓరే అన్న నా అప్పబాల రాజా నా చేతులు చెట్లలో పోను నా అన్న పావులు వేసుకుంటే నా అన్న నా బతికే నా అన్నో ముందాడు చూడబోతే నాన్న
ఓటు కొడతాను కొడుతుంటే పాము నన్ను పారుకుంటా గై గైవాడి పరిగ ముట్టి పరిగి కూడా పారుకుంటా పోతాను అన్న పోతే పోతారా పొలం దాటి దగ్గర ఉరికి ఇప్పటికప్పుడు మరి పావుకు పుట్టరేవు కావాలి మనిషికి ఇల్లు రేవు కావాలి మనకు గొడ్డుకు దొడ్డు రేవు కావాలి పై భయ పారుకుంటా చూడు కంటే కొను పుట్ట కడివేయండి పుట్టలు తలబెట్టి పుట్టలు పోతానికి ఉరికి తోక అందుకుంది తోక అందుకున్నప్పుడు అన్నకు పక్క పక్కన బలబలాన్ని తోకతో దోరి చొక్క పెట్టు పెడితే ఆ చెల్లార్త పడుతున్నా అడ్డం పడ్డది అడ్డం పడగ గిరిగి ఉరికి అల్ల పుట్టలకు దూరిపోయిన నావో అన్న పుట్టలకు వేయండు అయ్యో అన్న నా పాప చేత నిన్ను పాపం చేస్తుంది ఆయన పుట్ట మీద ఏడుతంటే ఈ బిడ్డ కన్నీళ్ళు పుట్ట మీద పడి పుట్టగా చేతులు వీడు చెల్లెమో కని చేతులు వస్తుంది నావో పుట్టే కన్న మీద చెల్లె దుడుకు మోర్ చచ్చి అడ్డం పడిపోయింది ఆమె అక్కడ ఉండని అడవిలో ఆ శిలాభూపతి అనుంటాడు పిల్లగాడు శిలాభూపతి మారాదు ఆ పిల్లగానికి పుట్టగడ పుట్టుగత్తలో అవయ మరణం అయిపోయింది ఆ పిల్లగానికి చూడు పెరుగంగా పెళ్లి లేదు అని ఆ పిల్లగాడు బుర్ర వేసుకుని జనగాడు తెలియట మార్గం పోతాడని అడవిలోకి వెళ్ళి వస్తాడు ఆ పిల్లగాడు వస్తంటే వచ్చేడు తోల పుట్ట మీద ఉన్న పిల్లని కళ్ళ చూసింది మొగోనికి ఆడిది కనబడితే అరటి పండుతో సమానం ఆ పిల్లని కళ్ళ చూసిన పిల్లగాడు గిదా గిదా శిలాభూపతి గుర్రం దిగాడు ఈ పుట్టకాడు ఉన్న ఎవలని చెమ్మ నీళ్ళు ఎత్తుకొచ్చి మొక్క మీద అల్లంగానే ఆ బిడ్డలు వేసింది ఎవలమ్మంటే జరిగిన గత చెప్పింది పొద్దుకంగా మొదలుపెట్టే కథ దారానికి పూతలు వేసినట్టు బియ్యంలో మెరుగలేనట్టు చెప్పింది ముచ్చట మీ ఊరు వెనక చూడు ధర్మంగపూరి పట్నం మీ అమ్మ కాలం చేసింది మరమన్న తల్లి పడ మిమ్మల్ని గతి చేసింది మాది పాడబడికి గతి చేసి కన్న తనకి మందు పెట్టింది మా కన్న తనకి వెనక చూడు దాని పట్టు చేసుకుని గతి చేసింది మేము వస్తంటే ఇక నేను మా అన్న వెనక చూడు దండ కట్టగా మా అన్న పావైండు గుట్టకోలం చెట్టుకోనం అని ఏడుతుంటే పిల్ల నువ్వు రా నువ్వు వస్తే నేను దాదుకుంటా చిర లెక్క దాదుకుంటానని ఆ గుప్పిచ్చా బిడ్డ గుర్రం మీద వేసుకోగానే ఆ పుట్ట కాయలు కాకుండా పలువురాలు వరకు చూడు ఆనవాళ్ళు పెట్టుకొని ఈ బిడ్డని తీసుకొని ఆ పిల్లగాడు ముఖం కడిగానే మరి అత్తమ్మ బిడ్డని అయ్యా నీ ఇష్టం అయితే నా ఇష్టం అయ్యాని రమ్మని బిడ్డని తీసుకొని ఇలా వేటికి వస్తా ఉంటా ఖచ్చితంగా అన్నం పెడతాను బిడ్డ రోజు అన్నం వండుతుంది 60 సాకిరి చెప్తాను 6 నెలల పొద్దు ఆ బిడ్డ అంత ముందు అదుకుంటే పిల్లగాడు అన్నాడు మరి ఈ పిల్ల వండుతుడు లంగ కాదు దొంగ కాదు ఎదిగిన ఆడిది ఎదిగిన మొగోడు ఒక్కింటుడు అంటే ఎవరైనా నమ్ముతారా ఎవరు నమ్మరు చెట్టు కింద కూర్చొని పాలు తాగుతాను నేను కళ్ళు తాగుతాడు ఎవరు నమ్ముతారా ఎవరు నమ్మరు పిల్ల మరి నువ్వు నన్ను మిచ్చినట్టు పెళ్లి చేసుకున్నాను అయ్యా 6 నెలల బట్టి నువ్వు లంగమైన దొంగమైన నన్ను కొట్టి కొడతారు పాలు చెప్తావు 6 నెలల వరకు దూరం మనం అన్న జిల్లాలో ఎక్కడ దూరం ఉన్నావు అంత ముందు అనుకుని నీ ఇష్టం అయితే నా ఇష్టం అన్నప్పుడు శిలభూపతి మహారాజు ఈ బిడ్డ వరకు చూడు రూపవతిని రమ్మని శివుని గుళ్ళల్లా బ్రాహ్మణ వేద మంత్రాలు చదువుతుంటే ఆ బిడ్డ బిడ్డ 3 ముళ్ళు చేసి పెళ్లి చేసుకుంటాడమ్మా బ్రహ్మములు విడిచిండు ఆనాడు అంత ముద్దుగా ఉన్నారు ఇప్పటికప్పటికి అన్నారు కర్ర మీద కొడవలు పడితే కూలి తప్పది కారు మీద కాలు పడితే ఆలు తప్పది ఆనాడు మనకు చూడు పిల్ల ఉన్న పిల్లగడ కూడినట్టు కాపురం చేస్తే పాపాన దేవుడు పలవడు కట్టిండు నావా ఆ పాపాన భగవంతుడు పలవడు కడితే ఆ బిడ్డ మనకు రూపవతికి గడియాల కొద్దిరా ఆ బిడ్డ గర్భాన రూపవతి గర్భాన చక్కరి కొడుకు పుట్టిండు నావో కొడుకు పుడితే 3వ నాడు మురికి వాపింది 500 అంటే ఇల్లు వచ్చిండు 511 రోజు నాడు ఇప్పుడు ఆయన కొమ్మలు తెచ్చి తల్లి మీద తల్లి పిల్ల మీద పిల్ల తీసి అంటే 10, 11, 21 రోజు నాడు శిలాభూపతి నగరం రాజు పేరు శిలాభూపతి రాజు ఈ తల్లి పేరు రూపవతి అన్న కొడుకు పేరు ఆ తల్లి కన్న కొడుకు పేరు అమర భూపతి రాజు వల్ల కొడుకు పేరు పెట్టుకొని కొడుకు తవరికి
అది 2 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్లలు మిత్రులు పెడతాను బోలవడక పోగాట్టుకో ఆడి పాడ కవస పలుకులే బడి పోతాను ఇంటికి వస్తాను బడి పోయి ఇంటికి వస్తాంటే పిల్లగాళ్ళ వయసు వస్తా వంక దొరుకుతుంది అమరభూపతిరాజు ఎట్టున్నాడు ఈ బిడ్డ మనకు చూస్తాను ఆ బిడ్డ రూపవతి వాళ్ళ అన్న కనుక చూడు అపబాల రాజుడు మానవ పోలికలు ఉన్నాడు మానవ రోజు పిల్లగాని పెట్టరాదు పిల్లగాడు అంటే 12 ఏళ్ళ పిల్లగాడు అయినప్పుడు కొడుకుని చూసుకుంటే ఏడుతాను రూపవ రోజు ఎందుకు ఏడుతానే నేను అట్లా వేస్తలకు మంచుకుంటాను నేను ఇంటికి వచ్చాక నీ కళ్ళలో నీళ్లు కనబడతాను అమ్మాయి ఏంటంటే కొడుక నిన్ను చూస్తే నాకు అనగనా అన్నది కత్తాండు రా కొడుక అయ్యరా కొడుక అయ్యో రా కొడుక కొడుక అమరభూపతి మహారాజా ఓదం పాడిని అన్ని ఎక్కడ ఉన్నది బుర్ర మీద రామని నేర్చుకుని వర్తాన్ని నేర్చుకుని పిల్లగాడు అమర భూపతి మహారాజు కూడా ముగ్గురు చూడవరా వస్తా అడవికి వచ్చారు అడవికి వచ్చాడు కొడక గీనే మా అన్నున్నాడు అన్నప్పుడు మరి మా అన్న లేవనంటే అప్పుడు ఆ బిడ్డ అన్నది కంకబొంగు కొట్టింది కంకబొంగు నాయన పడమని మా అన్న లేవాడు ఏదన్నా పాట పడితే మా అన్న లేవన్నని అప్పుడు ఆ బిడ్డ అంటాను ఓరు అన్నా అన్నా పబాలా అన్నా పబాలా అడవిలో ఒక్కవాడిరా తాడి చెట్టు పొడితో లేచినప్పుడు ఈ పిల్లగాడు అమర భూపతిరాజు కళ్ళ చూసింది ఆ పిల్లగాడి చేతుల కడుగుతో అన్నది వాళ్ళకి దండ కట్టంగానే అన్న పాము కాలేదా చూడు ఆ పడిగ మీద ఉన్న పాము వాళ్ళ దారం వనగదుడు ఒక్కసారి దారాన్ని చెప్పిండు దారాన్ని చెంపగానే బరబర 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 మంటబడి పిల్లగాడు వెనక చూడు మన అపబాల మహారాజు నిజ రూప అవతారం అవతారం ఎత్తినాడు బరబర మంటబడి నిజ రూప అవతారం ఎత్తిన పిల్లగాడు అపబాల మహారాజు అవతారం ఎత్తంగానే చెల్లెకు దుఃఖం ఆగుతలేదు ఆడదాని అరులు వేరు ఆడదాని ఆలోచన వేరేట అన్నగా చూస్తుంది అన్న ఇది అట్లా చేతులు చెట్ల ముందు పావులు వేసుకున్నా అని ఇక అన్న మీద ఎవరికి నాది చెల్లె
రాజు ఈయన నా కొడుకు అమలు భూపతి రాజు అని ఏడ్చినప్పుడు బావా చెల్లెడు సాదుకొని పెళ్లి చేసుకున్నందుకు నీకు దండం బావా నువ్వు పేదోనివైనా పెద్దోని బావా నాలుడు అంటారు నాలుడైనా పెద్దోడు నా చెల్లె అయినా పెద్దది బావా ఇక పోదంపా ఈ గతి ఎట్లా అయిందని పిల్లగాడు అడిగింది మన రూపం అన్న కొడుకు అమలు భూపతి రాజు ఎట్లా అంటే మనవన్న తల్లిపడి ఈ గతి చేసింది ఇక పోయి అందుకొని తాత నాలుక మట్టాలి అమ్మ నాలుక మడితే అమ్మను పానక వెళ్ళండి అందరు రాక కూడా ఎవరా ఏడవస్తా తాత ఓ ఎవరు బిడ్డ ఎవరో కాదు బిడ్డ మా నీ పేరు ఏ పేరు నా పేరా నువ్వు ఎవరన్నా నా పేరు చెప్పాలి నీకు ఎవరంటావా నేను ఎవరంటే నీ బిడ్డకు కొడుకును నీకు మనవన్ని నీ పెళ్ళానికి మిండె లేని నాళ్ళు లేడుగా ఉన్నాడు నీకు మిండెడు వచ్చినట్టు వచ్చిందా వాడు కావాలన్నా వచ్చిన మిండెడు కోరుకున్నప్పుడే ఎంత పెట్టుకోవాలి నువ్వు నన్ను కొట్టనిస్తానా వాడన్న అన్నప్పుడు లేచి మాట్లాడుతుంది గట్టగాదే మనవాడు వచ్చిందట అన్నప్పుడు పిల్లగాడు అమరు భూపతిరాజు అన్నాడు తాత వనకదు తాత పారదిస్తామని కత్తి చేత వచ్చింది కత్తి చేత పట్టగానే అప్పుడు రూపం అన్నది ఎవరికి అవ్వని దాచుకున్నా నా ఆయన పానం నా దగ్గర ఏం లేదు తాతను గల్ల పెట్టి గుండు కట్టి మంగళని పిలిపించి తాత గుండు గీకిచ్చి నిమ్మకాయతో కత్తితో కాటు పెట్టి నిమ్మకాయతో గుండు కడిగితే ఆనాడు మందంతా దిగిపోయి అప్పుడు బిడ్డ పైకి ఏర్పడి బిడ్డ రూపవా నా తప్పులు సేవించు బిడ్డ నా బిడ్డ చిన్న తల్లి పాడవాడా నా బిడ్డ చిన్న తల్లి ఏది బిడ్డ తప్పులు చేతులకి అరవకాలు బిడ్డకాలు కొడుకుకాలు వెక్కిడు నాకు దండం పెట్టగానే మా అప్పుడు అవ్వన్నది దండం పెట్టే మనసు కొట్టద్దు పరిగెత్తున పావును కొట్టద్దు అంత పిన్న తల్లికి ఎరకన్నాడు బాగా ఇల్లు నాదే ఇల్లు నాదే చదువురాదే అడ్డ వంత రాదే ఆటో డ్రైవర్ నా మాదేవి నీకు ఏకు తీసి మేకు బలిస్తూ వచ్చిండు కొరక్క కూడా నా కొరక్కి కాదు ఎవరు కాదు నువ్వు ఎవరు నువ్వు ఎవరు నువ్వు చెప్పినాక చెప్పలేదా మిండడని మళ్ళీ ఎవరైనా అడుగుతాను ఎవరో చెప్తే నువ్వు చేసుకున్న నీ మొగడికో మనమంది మనమని ఇక మా అవ్వకు కొడుకు నీకు మిండడు ఇగో నువ్వు బిడ్డకో కొడుకును నీ మొగడికి మనమంది నీకు మిండండి ఏకు తీసి మేకు బలిచ్చటండి నేనే రోజుకి ఎట్లా 7 రోజుల కింద 7 రోజుల కింద గిద్దరు గిద్దరు అంటది లేదు లేదు ఇసోటి చీడప్పుడు పత్తి కానీ పత్తి అంతా నాశనం అవుతుంది కోరక్క ఎట్లా వచ్చిందా బయట పెట్టు ఆడి ఇంటికి ఒక ఇల్లంతా చేయకపోతుంది బాధనం ఎట్లా వచ్చిందో బయట పెట్టు అవా ఓ ఏం చేయాలి బిడ్డ కాకి నమ్మకుండా గద్దకు నమ్మని చదవకుండా కొడుకు నమ్మకుండా నీకు నమ్మకుండా కొడుకు అమ్మల మహారాజును మరి గుజ కదినట్టు మంచి విద్య వాళ్ళు బడి పోమంటే కోరక చూడు బడి పోయి ఆసలు వాళ్ళు ఈ చదువుతారు వీళ్ళు అన్నజల్లలో పోయి వాళ్ళ భార్య భర్తలు అయిపోయిందా వాళ్ళు అన్నము అన్నయ్య
ఏళ్ళు ఆలమూరు అయ్యి లరా మమ్మీ చెప్పు కాలేదు అయ్యిలా పదకొండు నిమ్మలంగా దుకాయలు. వాళ్ళు అవేళ్ళు ఆలమూరు అయ్యి లరా కొట్టి కొట్టే డబ్బులు సముద్రం పెట్టండి. అప్పుడు పిల్లగాడు చూడు అమర భూపతిరాజు కళ్ళ చూసి దీని భారం నేను తీర్చదా రామ రామ గొరగొర 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 గుంజుకొని చూడు 3 బట్ట కదా అయ్యా వద్దు బాధలు నిమ్మకు డబ్బు బతకాలి నార బతకాలి బిల్లు కదా ఇంటికాడ అద్దుని బాధ్యం నేను మందల బాధ నా పేరు వచ్చింది అంతేనా ఇక ఒక్కసారి వెనక పిల్లగాడు అక్కి తారు నా తల కొట్టనే రామ రామ పారమైంది పారమైన పిల్లగాడు చూసి అమరు ముప్పది రాదు చచ్చిపోయినావా చచ్చిపోయింది ఉచ్చబోసుకొని చచ్చింది వాళ్ళ కోరక్క దీన్ని తీసుకుపోయి బడి మొక్క బడి రాదు బడి మొక్కను పెట్టి చెరువు కట్ట ఒక్క ఏ బల్ల వాడేస్తావు అది కనసాల పడ్డయ్యా కోరాకి బదవాకి మీ కనసాల లాగుండా మరి పిల్లగాడు తీసుకొచ్చి 3 బాటల కాడ దీని గుండుకి ఎక్కిచ్చి నగరవాడియా నువ్వు ఇక్కడ బిడ్డ ఇక 3 బాటల కాడ ఓదలు కూర్చోబెట్టి దీనికి సున్న బొట్లు ఒడిపించి గుండు గీకిచ్చి ఊలిన గొడ్లను దాటిస్తుంటే డెక్కకింత దీని ప్రాణం ఏంది మాధవి ప్రాణం కొట్టుకో ప్రాణం పోయింది ఆనాడు చూడు తులసంగా రాదు నా భార్య మాట కాదని చెడిపోయిన బుద్ధి గడ్డి తిని పెళ్లి చేసుకుంటే పిల్లలు తెరువు నేను తెరువు అల్లుడు కాలం ఎక్కి బిడ్డ కాలం ఎక్కి మన కాలం ఎక్కి కొడుకు కాలం ఎక్కి ఆవులకు లేగలు కావుల కంబరకు మన కూడిండ్లు ఈ ధర్మంగానే ఎవరైనా పిల్లగాడు వాళ్ళు చూడు అమ్మ అపమాన అమర భూపతి రాజుకు రాజ పట్టాభిషేకం కట్టించారు మరి శిలాభూపతి నగరానికి శిలభూపతి రాజుని చేసిళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ ఆవులకు లేగలకు అందరకు మరుగుడు ఇవాళ అనగా చూడు భాగవత వారి ఇళ్ళల్లో ఈ తండ్రి సిద్ధయ్య పేరు మీద అపమాన రూపవతి కానీ ఇక్కడ సంపూర్ణము అదే కానీ సంవత్సరమే కానీ కొన్ని రోజులు తవ్వకత్తం కొన్ని రోజులు కంపల పెడతాం 15 రోజులు సీకటి 15 రోజులు ఎన్నిళ్ళ సంవత్సరం శాశ్వతం కాదు తను నమ్మకం కాదు ఇవాళ ఇంత రేపు అంటే బతుకున్న రోజులు బతుకు ఉత్తరిస్తా ఉన్నగతి ఒకటి ఇద్దరు అంటే కూడి కొరకు కొన్నేళ్ళు బతుకునే కాటి కొరకు ఆనాడు మనకు చూడు ఆ బిడ్డ రూపవతి పన్నెసెట్ అయిపోయిగా పదల్లో కలిసింది ఇది పాపం పాడబడ్డ పోయి పుణ్యం ఊడు సెలవే ధర్మం తొలగొడుకు కర్మం కాళ్ళ వేడి పాపము డయబడి నడవంతలు పాడమైపోయింది ఎక్కడో ఎక్కడికి వెళ్ళిపోయి సంగ బతికిల్లు ఇలా సిద్ధయ్య పెరిగి కథ ఇక్కడ సంపూర్ణము కథ చెప్పిన కథ ఇన్న తొలుగు దోతలు కలుగుణ జగం నమ్మం పతి వార్తల కోడి మంగళ మాదేవరాని మమ్మల్ని నాలుగు